మనిషి ఆర్థికంగా ఎదగడం ఒక ఎత్తు అయితే పేదలను ఆర్థికంగా ఆదుకోవడం మరో ఎత్తు. ఈ నేపథ్యంలో ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని నిరుపేద మైనార్టీ కుటుంబంలో బిడ్డ వివాహం చేయుటకు ఆర్థిక స్తోమత లేక పలువురిని ఆశ్రయించగా ఎవరు ముందుకు రాకపోవడంతో విషయం తెలుసుకున్న బీజేపీ మైనార్టీ మోర్చా స్టేట్ వైస్ ప్రెసిడెంట్ షేక్ శబానా స్పందించారు. మీకు నేనున్నాను అంటూ భరోసా కల్పించి ఆర్థిక సహాయాన్ని అందించారు. ఆ నిరుపేద కుటుంబంలోని ఆ బిడ్డకు తన సొంత ఖర్చుతో నిఖా చేశారు. ఓ తల్లిగా మహిళగా దాతృత్వంతో ముందుకు రావడంతో పలువురు ఆమె దాతృత్వానికి ప్రశంసిస్తున్నారు. పట్టణంలోని జగదీశ్వరి థియేటర్ సమీపంలో గల ప్రైవేటు ఫంక్షన్ హాల్ నందు నిఖా చేశారు. ఈ సందర్భంగా షబానా మాట్లాడుతూ తండ్రి పక్షవాతంతో తల్లి కూలికి వెళ్తూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆ కుటుంబానికి అండగా నా వంతు ఆర్థిక సహాయంతో నిఖా చేయడం జరిగిందని వారు తెలియజేశారు. ఏదో నా చేత నేను సాయం నేను చేశాను. మేడం మాకు సహాయం చేసి బాగా చేసింది. మాకు అండగా నిలబడడం మేడం. ఈ కార్యక్రమం చేయడానికి కారణం నేను ఏదో పబ్లిసిటీ అవ్వాలని కాదు. వాస్తవంగా వీళ్ళు అందరి దగ్గరికి వెళ్ళి హెల్ప్ అడుగుతున్నారు. ఇది నాకు నచ్చలేదు. ఎందుకంటే ముస్లిమ్స్ ఒక లేడీ బుర్కా వేసుకొని అందరి దగ్గరికి వెళ్ళి హెల్ప్ అడగటం చాలా బాధగా అనిపించింది. నేను చేయాలి, నా చేతనైన సహాయం నేను చేస్తానమ్మా. ఏడుస్తున్నారు నా దగ్గరకు వచ్చి, నాకు చేతనైన సహాయం చేయండి, హెల్ప్ చేయండి అని. నేను అనుకుంటే ఏదో గిఫ్ట్ ఇచ్చి వదిలేయచ్చు, కానీ వాళ్ళు అడుక్కున్న అందరూ తీసుకొని వెళ్తుంటే అడుక్కోమంటున్నారు. ఇది నాకు నచ్చలేదు. ఇది పబ్లిసిటీ చేయాలని కూడా నాకు లేదు. మామూలుగా మా ముస్లిమ్స్ తో మనం హెల్ప్ చేసామంటే పబ్లిసిటీ చేయకూడదు. కానీ దీనికి కారణం ఏంటిదంటే నేను ఇంకా ముందుకు వస్తారు, ఇలాంటి పేదవాళ్ళకి హెల్ప్ చేస్తారు. ఆడపిల్ల పెళ్లి చేయటం అంటే చాలా పెద్ద విషయం. అంటే ఒక పుణ్యం, హజ్ చేసినంత పుణ్యం మా ముస్లిమ్స్. నా చేతనైన సహాయం నేను చేశాను. దగ్గరుండి ఈ పెళ్లి నా శక్తిని మించి నేను చేయలేదు, నాకు శక్తి ఉన్నంత వరకే నేను చేశాను. ఇది చూసిన వాళ్ళు కూడా మనము హెల్ప్ చేద్దామనే ఉద్దేశంతో చూసి అని చెప్పి నేను ఇంటర్వ్యూ మాట్లాడుతున్నాను. దీనికి కారణం ఏదో నేను పబ్లిసిటీ అవ్వాలి, నాకేదో పైనుంచి గిఫ్ట్లు ఇస్తారు,